కరెక్టా? ఇక బిగిన్ చేసుకుందాం. ప్రియమైన శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. మీరు ఈ లోకంలోనికి జన్మించి మానవ హృదయాంతరంగాలు రూపాంతరం చేసి పరలోక వాసిగా ఉండటానికి మానవునిలో ఉన్న పాపాన్ని తీసివేసి నీ కృపాకార్యాలను జరిగించటానికి ఉద్భవించిన మహాదినాలను జ్ఞాపకం చేసుకునిచున్నాం. అందులో మా హృదయాలు స్పందించి మా జీవితాలు మేల్కొల్పబడి మేము ఒక నూతన సృష్టిగా మార్చబడటానికి సహాయం చేయండి. అలా ఇంకా కాని బిడ్డలు నేను గురించి తెలుసుకోవడానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం దేవుడే మానవుని కొరకు నరుడయ్యాడు. అది హిస్టారికల్ ఫ్యాక్ట్. ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఈనాడు ప్రపంచమంతా ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా యేసుక్రీస్తు యొక్క జన్మ విధానాన్ని బట్టి క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని చెప్పగలుగుతున్నాం. అది యేసుకొక్కరికే చెందబడటం ఆశ్చర్యకరమైన సత్యం. అందుకే ఈ క్రిస్మస్ మనం తలంచుతూ ఉన్నప్పుడు క్రీస్తు జయంతి క్రిస్మస్ అంటే హృదయ చైతన్యాన్ని కలిగించే ఒక మహా ఉద్యమం క్రిస్మస్. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని పరలోకవాసులుగా చేయటానికి ఈ భూలోకానికి అరుదించాడు. మానవత్వం పాప పతనమైనప్పుడు దైవత్వం శరీర రూపంలో దర్శించి మానవుని పునీతునిగా చేయటానికి ఆయన ఈ ప్రపంచానికి అడుగుపెట్టవలసి వచ్చింది. ఆయన ఒక తల్లి గర్భంలో, కన్యకైన భార్య గర్భంలో ఎంతగా ఒదిగి చిన్న బాలుడిగా సర్వ సృష్టికర్త మానవుని కోసమై ఈ లోకానికి తగ్గించుకొని రావాల్సి వచ్చింది. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఫిలిప్పులు అంటాడు, ఫిలిప్పీ పత్రికలు, శిలువ మరణము పొందినందుకు తాను తగ్గించుకున్నాడు. అది క్రిస్మస్ యొక్క అంతరార్థం, ఆత్మీయత. ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక బాహ్య సంబంధమైన ఆచార్య పండుగ కాదు, అంతరంగ సంబంధమైంది. ఆయన జగతిని జాగృతి చేయటానికి వచ్చాడు కానీ ఒక పండుగని ఇచ్చి ఆ పండుగలో సంబరపడడానికి ఇచ్చిన పండుగ కాదు. ఇది ఆశ్చర్యంగా మానవుని కదలిక, హృదయ కదలిక కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అనే సంగతి మనకు తెలియాలి. ఈ వచ్చిన దేవుడే. అందుకే యోహాను 1లో అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అంటాడు. అదే భాగంలో ఇంకా కిందకు వస్తే ఏమంటాడంటే ఆయన కృపా సత్య స్వరూపుడిగా మన మధ్య జీవించాడు. చూసారా, దేవుడు మానవుల కొరకు ఏ వాక్ అయితే ఈ భూలోకంలో నిర్మించిందో ఆ వాక్కు రూపం దాల్చి శరీర రీతిగా ఈ భూలోకంలోనికి అరుదించాడు. అది క్రిస్మస్. అందుకే కొలసి పత్రికల అపోస్తుడైన పౌలు కొలసి 1:13-15 నుంచి మనం చదవగలిగితే అందులో ఒక మంచి మాట రాయబడింది. ఆయన ఆదృశ్య దేవుని స్వరూపి, దేవుని యొక్క స్వరూపం. ఆయన అంతరంగమంతా, జీవితమంతా దేవుని స్వరూపం. కాబట్టి ఆయన రక్తమాంసంలో పాలువాడవాడు అంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే 4 విషయాలు క్లుప్తంగా మనం బైబిల్లో చూసుకుందాం. ఒకటి, ఆయన ప్రత్యక్షమవటానికి కారణం ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది ఈ లోకంలో. ఒకసారి మనం 1 యోహాను 4:8 చదివితే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది.
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే యుద్ధం ప్రత్యక్షం కాలేదు, ద్వేషం ప్రత్యక్షం కాలేదు, మతం ప్రత్యక్షం కాలేదు, మత వైరము ప్రత్యక్షం కాలేదు. దేవుడు భూలోకానికి తీసుకొచ్చింది ఏంటంటే అద్భుతమైన తన ప్రేమని ఈ భూలోకంలోనికి తీసుకొచ్చాడు. ప్రేమ అంటే అగపే, అది కీడు చేసేది కాదు, మేలు చేసేది. ఆ ప్రేమ ఇంకా చెప్పాలనుకుంటే మనం ఎంత లోతైందంటే పరమగీతంలో అగాధ సముద్ర జలాలు ప్రేమ నార్పలేవు, మరణము కంటే బలమైంది అంటాడు ప్రేమ. దేవుడు అలాంటి ప్రేమ మానవుల వలన ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ 5:2 మనం చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. లవ్ ఇస్ ద సాక్రిఫైస్. ఆయన మన కోసం రక్త మాంసంలో పాలువాడాడు.